గుత్తి కోట మీద ఉన్నాం అనమాట. గుత్తి కోట మీద లేము కానీ కోటకి మిడిల్లో ఉన్నాం. సో ఈ గుత్తికోట మా ఊరు నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఆడు ఉంటుంది. మేము మార్నింగ్ కాసాపురం వెళ్ళేసి కాసాపురం చూసుకొని తిరిగి మళ్ళీ ఈ గుత్తికోటకి వచ్చామన్నమాట. మధ్యలో సేవాగఢ్ గుడి వెళ్ళాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడి ఏదో మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏముందని. ఇక్కడ ఒక పుట్టు గుడి ఉంది అండ్ పుట్టుతో పాటు వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ దేర్, ఇక్కడ ఏముందని. వీ విల్ గో అండ్ సీ. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో మన కాసాపురంలోనే ఆంజనేయ స్వామి దర్శనం అయింది, ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయింది. చలో వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ రైట్. మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా. పైకంటే కోట పైకి. ఇలా కొండలెక్కేటప్పుడు మనం చేతిలో కర్రని పెట్టుకోవాలి, ఎందుకంటే ఊరికే అట్లా అందరూ పెట్టుకుంటారు కాబట్టి మనం కూడా పెట్టుకోవాలి అంతే. మనకు కూడా రీజన్ ఏం తెలియదు. ఏమైనా అనిమల్స్ వచ్చినా మనం ఎలాగో ఫైట్ చేయలేము, గివ్ అప్. ఈ స్పెట్స్ మాకు ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో దొరికాయి అనమాట. ఐ డూ నో దట్ దే లుక్ వెరీ నైస్ ఆన్ మీ. శివ అక్కడ చూడరా, మనకు ఒక ట్రైన్ వెళ్తుంది. మన కెమెరా అంత సపోర్ట్ చేస్తే వీ కెన్ షో దట్ కెమెరా ట్రైన్. అండ్ యా వీఆర్ క్లైంబింగ్, వీఆర్ ఆన్ ఇట్. ఎన్నో క్లైంబులు చేసాం కానీ మనకి ఇలాంటి రాజుల కాలం నాటి రోడ్డు అయితే నేను ఏ కోటలోనూ చూడలేదు. అది ఆ గుత్తికోటలో చూడడం మనకి చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఐఎమ్ బ్యాడ్లీ రికమెండింగ్ యూ గైస్ టు కమ్ టు గుత్తికోట. ఇట్స్ వెరీ నైస్ ఓవర్ హియర్. నాట్ ఓన్లీ గుత్తికోట, అరౌండ్ గుత్తి దెర్ ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ దట్ యూ కెన్ విజిట్ అనమాట. అండ్ వెళ్దాం పదండి, చూద్దాం పైన ఏముందో. చలో రే. ఈ స్పెట్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నా, బట్ కెమెరాలో బాగుందని చెప్పి నేను ఈ స్పెట్స్ పెట్టుకొని తిరుగుతున్నాను ఇప్పుడు. అండ్ మళ్ళీ నేను కెమెరాలో నా ముఖం నేను చూసుకున్న తర్వాత నాకు ఏమర్థమైందంటే చాలా చిన్నగా అయిపోయా. కొంచెం తినేసి నేను లావు కావాలని అనుకుంటున్నా, బట్ నేను అవ్వలేను. ఎందుకంటే కాలేం అంతే, ఇంకా దానికి రీజన్ అంటే ఏం లేదు. ఫస్ట్ చూసుకొని రాపా. ఇప్పుడు ఈ ఎంట్రీ ఓ రకంగా ఉంది. ప్లస్ మనం బైక్ వేసుకొచ్చి పైదాకా రావచ్చురా. కాకపోతే బండి పెట్రోల్ ఎక్కువ తాగేస్తుంది. అట్ ద సేమ్ టైం యా ఎనీవే వీ హ్యావ్ టు క్లైంబ్ ఇట్. ఐ హోప్ నో బడీ ఈస్ దేర్ హియర్. ఇది భయంకరంగా ఉందిరా శివ. మనం ఇట్లా పోవచ్చు ఎక్కి, బట్ స్టిల్ వీఆర్ ఆన్ ఇట్. వీఆర్ ఔత్సాహికులు. మనం అక్కడికి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం. ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది, బట్ మనకి ఎంత దూరం లేదు, జస్ట్ ఇంకొంచెం పైకి వెళ్తే అదే ఎండ్ అనమాట. చలో వీ హ్యావ్ ఫ్యూ మినిట్స్. చలో దూలగాళ్ళు వచ్చి ఎక్కాలి తప్ప ఇదేంద్ర ఇట్లుంది. అమ్మ రేపు భయం అవుతుంది బయట గుర్తుంటే నాకు ఒక రకం. అమ్మని అమ్మ దేవుడు డమాకులు ఎడుతున్నట్లే. ఏం కాకూడదని దేవుని కోరుకోవాలి అంతే. నా నమ్మకం ఏమంటే నెక్కాలి. బావి చూడరా శివ, బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ వెరీ నైస్. ఇది నెక్కుదాం రా. ఇట్స్ వెరీ నైస్ over here and many places to visit. This Kota looks fabulous, guys. I am asking everybody to come over here to see all this beautiful Kota. ఈ కోట అంతా క్యాప్చర్ చేసి నన్ను ఒకటే కదా, అప్పుడప్పుడు ఒకవేళ ఇక్కడ తిరిగి నేను మాట్లాడినప్పుడు నన్ను దిగానే మ్యాక్సిమం అంతా ఈ కోట్లు ఇవన్నీ లే ఆడేదో ఉన్నట్టుంది శివ.
ఆడ గుండె మీద చోనాలి సూపర్ కోటర్ ఇది. We are on top of it. ఇక్కడ ఎవరు లేరు, బట్ మనం అక్కడ చూసుకుంటే ఆర్సీబీ అని రాశారు చూడండి. కెమెరా జూమ్ చేయరు, అక్కడ ఆర్సీబీ అని రాశారు. ఆ పక్కన ఎన్టీఆర్ని వదిలేయండి, ఇగ్నోర్ ఎన్టీఆర్, జస్ట్ క్యాప్చర్ ఆర్సీబీ ఓన్లీ. అండ్ వీఆర్ వాకింగ్ అనే పాత్, ట్రయల్ పాత్ అనలేం దీని, సంథింగ్ ఏదో పాత్ ఇది. ఈ పాత్ మీద వెళ్తూ ఉన్నాం. అండ్ వీ విల్ గో ఇన్ టు దట్ యునో దట్ ఏమంటారు శివదన్, నాకు కూడా తెలుసు, దాంట్లోకి వెళ్దాము. బట్ ఇక్కడైతే చూద్దాం, ఫొటోస్ అన్ని దిగజ పెట్టుకుందాం శివ. సరే ఎంతసేపు అయింది వీడియోలో? లేదు వీడియో కచ్చేసి ఇవా